తినే బువ్వల పురుగులొచ్చినాయనే ఈ పిల్లలంతా ప్లేట్ల అన్నంతో నట్టుగా తీసుకొచ్చి ఇక్కడనే పెట్టి మరీ నిరసన చేసిండ్రు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ముచ్చటిది. పొద్దటీలి టిఫిన్ కోసం పులిహోర చేసిండ్రట. కాకుంటే దాంట్లో పురుగులొచ్చటాళ్లకు తినకుంటేనే క్లాస్కు పోయిండ్రట ఆ పిల్లలంతా. ఇక మళ్ళా ఉప్మా చేస్తే దాంట్లో కూడా పురుగులొచ్చటాళ్లకు కోపానికి వచ్చిన ఆడపిల్లలంతా స్కూల్ ముంగట్నే గిట్ల లొల్లికి దిగిండ్రన్నట్టు. పేద పిల్లలు చదువుకునే సర్కారు హాస్టళ్లంటే అధికారులకు ఎందుకింత పట్టిలేనితనమో ఏందో తెలియదు గాని ఒక్కపారి కాదు 2 మాటలు కాదు ప్రతిసారి ఇట్లనే పురుగులత్తన్నాయంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. అదే పురుగులన్నం వాళ్ళకి పెడితే తింటారా? ఇప్పటికే శానా జాగల్లో ఫుడ్ పాయిజనింగులై శానా మంది విద్యార్థులు దవాఖాన్ల పాలయ్యే ముచ్చట్లు మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం. అయినా అధికారుల లోపట గింత కూడా శలనం లేదు. మేమేమన్నది వింటున్నామా? విద్యార్థులే నాయే తినేదని పట్టింపు లేనట్టే ఎత్తున్నారు. అయినా సర్కార్ ఎన్ని రూల్స్ పెట్టినా ఈ పరిస్థితి మారది. నిజంగా మార్చాలనుకుంటే మాత్రం ప్రతిరోజు విద్యార్థులు తినే బువ్వనే దాంట్లో పని చేసే సార్లు కూడా తింటేనే కొంచెం భయంతోని వంటలు వండుతారు. నాణ్యమైన భోజనం పిల్లలకు పెడతన్నారని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. చూడాల మరి సర్కారు హాస్టల్లా హాలత్ మార్చే పనిని సర్కార్ ఎప్పటి వరకు చేత్తదో ఏం కథనో.